హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఈరోజు పచ్చిమిరపకాయలతో బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. బెండకాయ ముక్కలకి జిగురు పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన బెండకాయలను ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మరికొన్ని బెండకాయలను వేసి వేయించుకోవాలి. ఇవి కూడా జిగురు పోయాయి బెండకాయల నుండి, తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగాక ఇందులోకి ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ని కూడా బాగా వేయించుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టుకొని, తర్వాత మూత తీస్తే కొంచెం మగ్గుతాయి మనకి. ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటిని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలను తీసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. బెండకాయలకి మంచిగా కారం ఉప్పు అంతా పట్టేలాగా బాగా వేయించుకోవాలి ఒక 5-10 మినిట్స్. ఇలా బెండకాయలకు కారం ఉప్పు అంతా పట్టిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకు బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. బెండకాయ ఫ్రై పొడి పొడిగా వస్తుంది మనకి, చాలా రుచిగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.